కన్యా రాశి వారికి విశ్వావసునామ సంవత్సరం అంటే 2025 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కన్యా రాశికి సంబంధించినటువంటి నక్షత్రాల వారు ఎవరంటే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 1, 2 పాదాలు. ఈ 9 పాదాలు కలిసి మీకు కన్యా రాశిలోనికి వస్తాయి. వీరికి ఈ కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 చాలా శుభ పరిణామం. అది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆరోగ్య అనారోగ్యానికి సంబంధించి చెప్పుకున్నా సరే బాగుంది. మామూలుగా ధనానికి సంబంధించి అందరూ చెప్తున్నారు, అదైనా బాగానే ఉన్నది. ఇక రాజపూజ్యం గౌరవం వారు అగౌరవం వేరు, అది బరాబర్ ఉంది, సమానంగా ఉన్నాయి. దాని గురించి కూడా సమస్య అయితే ఏమీ లేదు. ఇకపోతే ఇక్కడ ఈ కన్యా రాశి వారికి మనకి చెప్పాలి అంటే ఈ కన్యా రాశి వారికి జన్మంలోనూ వ్యయంలోనూ కేతు సంచారం జరుగుతోంది. కేతు సంచారం జన్మంలో కానీ లేదా వ్యయంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలదు. అంటే జన్మంలో ఒక 16వ తారీఖు 5వ నెల అంటే నెల 15 రోజులు మాత్రము మనకి జన్మంలో ఉంది. అక్కడ జన్మంలో ఉన్నప్పుడు గాయాలు అయ్యే అవకాశము, భక్తి నిలవకపోవటము, మనసు పరిపరి విధాలు పోవటము, ఏమాత్రము ఆరోగ్య విషయంలో కానీ ఎక్కడ ఒక సంతృప్తి లేకపోవటము, ఈ విధమైన పరిణామాలన్నీ జన్మంలో ఉన్నప్పుడు తదుపరి వ్యయస్థానంలో సంచారం చేస్తున్నారు. ఎందుకంటే సహజసిద్ధంగా రాహుకేతువులది వక్రగతి సంచారం కాబట్టి ఈయన కన్యలో నుండి సింహంలో ప్రవేశిస్తున్నారు వ్యయస్థానంలోకి. వ్యయస్థానంలో కూడా కేతు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది, శత్రుభయం ఉంటుంది, కొంతమందికి భార్య వియోగం కావచ్చు, చనిపోవడం కావచ్చు, జరగవచ్చు. అట్లాగే కారాగారం కూడా కొంతమందికి పడవచ్చు. ఎందుకంటే ఇది ఒక వ్యక్తిని సంబంధించినటువంటిది కాదు, రాశిగతమైన ఫలితాలు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలలో కలిపి 830 కోట్లుగా చెప్తున్నారు, గణాంకాలు చెప్తున్నాయి. ఆ 830 కోట్ల జనాభాని 12 రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించినటువంటిది కాబట్టి ఇందులో ఎంతో మంది 70 కోట్లు ఎంతో మంది మహానుభావులు ఉంటారు, ఎంతో మంది పరమ దుర్మార్గులు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి మోసగాళ్ళు, జూదగాళ్ళు అనేక రకాలు ఉంటారు. వాళ్ళల్లో కొంతమందికి జూదం పడవచ్చు, అదే కారాగార శిక్ష పడవచ్చు, కొంతమందికి అలాగే ప్రాణాపాయం కూడా కలగవచ్చు, మనోవిచారం కలగవచ్చు, శత్రుభయం కలగవచ్చు, అంచేత ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఏ విధంగా చూసినప్పటికీ కూడా 12వ స్థానంలో కేతు సంచారం మాత్రము ఈ ఈ కన్యా రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు ఇవ్వటం లేదు, జన్మంలో కానీ వ్యయంలో కానీ. ఇకపోతే 6వ స్థానంలో శని సంచారం 16వ తారీఖు 5వ నెల ఇంతవరకు ఆయన 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 6వ స్థానంలో సంచారం చేసేటువంటి ఈ నెల 15 రోజులు చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడు. అంటే దాని ద్వారా ఏదైనా అప్పులు చేయవలసి, అంటే ధనం కోసం అప్పులు, ఇల్లు కొనడానికో, లేకపోతే స్థలం కొనడానికో, లేకపోతే పిల్లల చదువుకో, విదేశీయానాలకో, దేనికో డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నారు, తప్పకుండా ఆ నెల 15 రోజుల్లో దొరికే అవకాశం ఉన్నది. తదుపరి ఆ డబ్బు కూడా మీకు సద్వినియోగం అయ్యే అవకాశం కనిపిస్తుంది. తదుపరి ఆయన 7వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. 7వ స్థానంలో మాత్రం సుఫలితాలు ఇవ్వరు, భార్యాభర్తల మధ్యన కొంచెం తగాదాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉన్నది. ఈ విధంగా 7వ స్థానంలో, అలాగే ఎవరితోటన్నా భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్టయితే, అంటే 2-3 కలిసి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నారు, డబ్బులు బాగా వచ్చినంతకాలం, సంపాదించుకున్నంతకాలం బాగానే ఉంటాయి. అది కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఎందుకంటే వ్యాపారం ఒకటి కావచ్చు కానీ మనస్తత్వాలు ఒకటి అవ్వాలని లేదు కదండి. డబ్బులు ఒకటి కావచ్చు కానీ మనస్తత్వం ఒకటి అవ్వాలని లేదు కాబట్టి విభిన్న మనస్తత్వాలు ఉంటాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో వారిద్దరి మధ్యన భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం కూడా, అదే భాగస్వామ్యుల మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం. ఈ విధంగా 6వ స్థానంలో ఉన్న నెల 15 రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. తదుపరి
కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఇక్కడ భార్యాభర్తల మధ్యన అట్లా. తదుపరి రాహు యొక్క గ్రహ సంచారం చూసినట్టయితే 6వ స్థానంలో రాహు సంచారం, 7వ స్థానంలో రాహు సంచారం జరుగుతుందండి. అక్కడ రాహు 7 సంచారంలో ఎట్లా వస్తుంది అంటే అది కూడా ఇంచుమించుగా భార్యాభర్తల మధ్యన కొంచెం చికాకులు, భాగస్వామ్యం మీద, వ్యాపారం మీద. రాహు శనివత్ అన్నారు కాబట్టి శనిచ్చే ఫలితాలను ఇంచుమించుగా రాహు కూడా ఇస్తూ ఉన్నాడు. తదుపరి సహజంగానే వక్రగతి సంచారం కాబట్టి ఆయన 7వ స్థానం నుంచి 6వ స్థానంలోకి సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ సంవత్సరాంతం వరకు కూడా మనకి 6వ స్థానంలో కన్యారాశి వారికి సంచారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మాత్రం ఈ 10 నెలల 15 రోజులు కూడా ఈ కన్యారాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. మీకు ధనం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారు, ఇల్లు కొనటమో, లేకపోతే స్థలం కొనటమో, లేకపోతే పిల్లల్ని అబ్రాడ్ పంపించడమో, విదేశాలకు పంపించడమో, అట్లా లేదా ఏదో ఫ్యాక్టరీ పెట్టడమో, పిల్లల చదువు గురించో దేనికో గురించో అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారు, అప్పు పుడుతుంది. లేదు మీరే ఎవరికో బాకీ పడి ఉన్నారో అప్పులు తీర్చేయగలుగుతారు, అమ్మాయిని హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతారు. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా 6వ స్థానంలో శని ఇచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవే ఫలితాలు రాహు కూడా 6వ సంచారంలో మనకి ఇస్తూ ఉన్నారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక పోయినట్టయితే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉన్నారు. ఆయన ఏంటంటే భాగ్యస్థానంలో ఆయన ఉన్నప్పుడు మన పితృదేవతలు ఎవరైతే, అదే తండ్రి గారు అయితే ఎవరైతే ఉన్నారో, లేదా ఆ వయసు వారు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం బాగుండటము, అలాగే దానాలు ధర్మాలు చేయటము, అదే తీర్థయాత్రకు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళటానికి అవకాశం అంతా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి గురువు యొక్క సంచారం మనకి ఒక ఈ నెల 15 రోజులు మాత్రం భాగ్యస్థానంలో ఉంది. ఆ నెల 15 రోజులు తీర్థయాత్రకు వెళ్ళటం అన్ని ఏదైనా చేయాలనుకుని దేవుడికి సంబంధించినవి. ఆ తదుపరి దశముల్లో ప్రవేశిస్తున్నప్పుడు మాత్రం గురువు యొక్క సంచారము శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలండి. వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మీరు ఆశించినటువంటి లాభాలు రాకపోవటము, ఆ వృత్తి అదే ఆ ఉద్యోగంలో కూడా రాణింపు లేకపోవటము, శ్రమకి తగినటువంటి ఫలితాన్ని పొందలేకపోవటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి దశమ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతున్నాయి. ఇక్కడ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఏంటంటే మీకు ఈ నెల కేతుకు అనుకూలం లేదు, గురువు మాత్రం నెల 15 రోజులు అనుకూలంగా ఉన్నారు. ఈ శని రాహువులు కొద్ది రోజులు 6వ స్థానంలో సంచారం చేసేటప్పుడు మాత్రం శని అయితే మీకు ఒక 17 రోజులే ఇస్తున్నారు, కానీ రాహువు మాత్రం ఇంచుమించుగా నెల 15 రోజులు వదిలేస్తే సంవత్సరంలో 10 నెలల 15 రోజుల పాటు రాహు పూర్తి అనుకూలంగా ఉన్నారు. ఈ విధమైన చిన్న చిన్న త్వరగా రాశులు మారేటటువంటి రవి, కుజ, చంద్ర, బుధ, శుక్ర గ్రహాలు కనుక తీసుకున్నట్టయితే అవి ఒక నెలలో ఒక రకంగా ఉంటాయి, ఒక నెలలో ఒక రకంగా ఉంటాయి. ఎన్ని ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అందులో చాలా తక్కువ గ్రహాలే అనుకూలిస్తూ ఉంటాయి. ఆ చిన్న గ్రహాలు తక్కువ సమయంలోనే మారే గ్రహాల్లో కూడా శుక్రగ్రహము 12 రాసులకు గాను 10 రాసులలో అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. తదుపరి ఇక మనం చెప్పుకోవాలంటే 7 రాసుల్లో బుధగ్రహం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ త్వరగానే పరిణామాలన్నీ మారుతూ ఉంటాయి. కాబట్టి వాటిని ఈ చిన్న గ్రహాల గురించి మనం ఈ సంవత్సర ఫలితాల్లో ప్రస్తావించజాలం. ఎందుకంటే నెలకి 15 రోజులకి, నెల 15 రోజులకి, 2 రోజులకి మారుతుంటాయి కాబట్టి మెయిన్గా వీటిని తీసుకోవాల్సి వస్తుంది. మనం చెప్పుకున్నటువంటి గురు, శని, రాహు కేతువులనే మనం ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నది. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. ఇది కేవలం కంగారు పడకండి, ఇది కేవలము గోచార ఫలితమే. జాతకాన్ని రాయించుకోండి నిష్ణాతులైన వారి చేత. అలా సౌలభ్యం మా దగ్గర కూడా ఉన్నది. దీన్ని దానికి అనుసంధానం చేసుకుంటే సరి అయినటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇవి బాగలేక, అంటే గోచార ఫలితాలు బాగలేక, జాతక ఫలితాలు బాగలేకపోతే మాత్రం కొంచెం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏ వ్యక్తి అయినా సరే. జాతకం బాగుంది, గోచారం పడలేకపోతే అది పెద్ద అంతా బాధించేటటువంటి విషయం కాదు. కాబట్టి అది కూడా రాయించుకోండి, అది ఇంపార్టెంట్ కూడా. నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది, నిష్ణాతులు చాలామందే ఉంటారు ప్రపంచంలో. చేత రాయించుకోండి, దానికి దీని అవసరం. సౌకర్యం.